స్టార్ట్ చేద్దాం నాన్నగారు. ఓకే సార్. ఈ చాట్ బంద్ ఓకే చేయండి. ఓకే సార్. తీసేయండి. అమ్ము రౌడీగా ఉందని రౌడీ మీరు ఎంట్రీ చేసినప్పుడు పేర్లు డిఫరెంట్ ఉన్న వాటిని మీరు ఎంట్రీ చేయకండి. ఓకే సార్. ఓకే స్టార్ట్ చేసాను. ఓకే ఓకే. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. We completed except the last lesson, all lessons. Today we will discuss the last lesson. With this we will complete all the lessons. Then we will go to the some model question papers from tomorrow onwards. Okay. So the last one is the why do we fall ill? So it is totally sometime we say it is the repetitions of the third lesson, microbial world. Okay. So why do we fall ill? మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది? This is the last lesson. So this is a small lesson with less key concepts. Most of the concepts also repeated from the third lesson. So we will discuss about the health, pathogens. So this word of pathogens we discussed in the third lesson. Acute and chronic diseases. So this is the new one. And then infectious and non-infectious diseases. We also these concepts also discussed in third lesson, but the words are different. Spreading of diseases, principles of treatment, principles of prevention. So these are the concepts which are discussed in this lesson. సో మనము మూడవ పాఠం లోపల నేర్చుకున్న అంశాలు ఈ పాఠంలో మళ్ళీ ఎక్కువగా ఉంటాయి. సూక్ష్మజీవుల ప్రపంచంలో నేర్చుకున్నాయి. ఈ పాఠంలోని కీలక భావంలో ఆరోగ్యము, వ్యాధి కారకాలు. ఈ వ్యాధి కారకాలు, వ్యాధి వాహకాలు ఇవన్నీ కూడా మనం థర్డ్ లెసన్ లో మాట్లాడుకున్నవే. స్వల్పకాల, దీర్ఘకాల వ్యాధులు ఇవి కొత్త అంశం. వ్యాప్తి చెందే, వ్యాప్తి చెందని వ్యాధులు, అంటువ్యాధులు కానివని ఇవి కూడా మనం థర్డ్ లెసన్ లోపల నేర్చుకున్నాం. వ్యాధుల వ్యాప్తి కూడా నేర్చుకున్నాం మనం. వ్యాధి చికిత్స నియమాలు, వ్యాధి నివారణ నియమాలు. సో ఇవి మనము ఈ లెసన్ లోపల డిస్కస్ చేసుకునేటటువంటి అంశాలు. చాలా తక్కువ చిన్న పాఠం ఇది. దాని తర్వాత రిపీటెన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో అంశాలు మనము మాట్లాడుతున్నాం. సో ఫస్ట్ వి డిస్కస్ అబౌట్ ద వాట్ ఈజ్ హెల్త్. We use regularly health word, but what is the meaning of health is that health is a state of being well enough to function physically, mentally, and socially with optimum efficiency. That is called as the health. Generally, we refer the word physically as the health, but it is not physically. It is also mentally and socially also with optimum efficiency. When you are not feeling well physically, generally we use the word health. But it is not belongs to only one word physically. It is also related to the mentally and then is also related to the socially. One word you see the optimum efficiency. So that is called as the health. Personal and community issues shows impact on health. Okay. Local bodies are responsible for health and hygiene. Healthy and disease free is different. So these are the words which are given as introductory words, and then one chart is also present in our textbook, which we see in the Gram Panchayats and municipalities. Those are the health and hygienic things which we see in our surroundings. ఓకే. సో జనరల్ గా హెల్త్ అంటే మనం ఏమనుకుంటుంటే ఆరోగ్యం అంటే శారీరకంగా బాగా ఉంటే హెల్త్ అని అనుకుంటాం మనం. బట్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ద WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన దాని ప్రకారం హెల్త్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు నాట్ ఓన్లీ ఫిజికల్, దట్ ఈస్ రిలేటెడ్ టు ద మెంటల్ అండ్ సోషల్ థింగ్స్. అంటే శారీరకంగా బాగుంటేనే ఆరోగ్యంగా ఉండడం అనేది కరెక్ట్ కాదు. మానసికంగా, సాంఘికంగా ఈ పదం చూడండి, సరైన స్థితిలో ఉండడం, ఆప్టిమం ఎఫిషియన్సీ. మీకు జ్వరం వచ్చింది అనుకోండి, రోజు చేసే పనులు చేయలేరు, కాబట్టి మీకు ఆరోగ్యం బాగాలేదని అంటారు. అట్లనే మానసికంగా అంటే మన ప్రవర్తన కానీ, ఆందోళన కానీ, ఒత్తిడి కానీ, కోపంగా కానీ, ఆవేశంగా కానీ ఉంటే కూడా అది ఆరోగ్యంగా లేనట్లనే. అదేవిధంగా సాంఘికంగా అంటే ఒక 10 మందితోటి సొసైటీ లోపల సరిగా మూవ్ కాకపోవడము, 10 మందితోటి కలిసి ఉండకపోవడము,
ఇవన్నీ పరిస్థితులు ఉంటే కూడా ఆరోగ్యంగా లేనట్లు. అంతేగాని చేతికి దెబ్బ తగిలినంత మాత్రాన, జ్వరం వచ్చినంత మాత్రాన, జలుబు వచ్చినంత మాత్రాన ఆరోగ్యంగా లేనట్లు కాదు. మన ప్రవర్తన సరిగ్గా ఉండి 10 మందితోటి సరిగ్గా సొసైటీ లోపల సరిగ్గా ఉండేటట్లా ఉంటే మాత్రమే వి సే ఇట్ ఈస్ యాజ్ ద హెల్దీ. ఇట్ ఇస్ ఎ బ్రాడర్ వన్. సో WHO used the word physically, mentally, and socially with optimum efficiency. What is the efficiency in your that must be reflected in your physical and mental and social status. ఓకే. సో ఈ హెల్త్ మీద ఇంపాక్ట్ చూపెట్టే అంశాలు రెండు ఉంటాయి. వన్ ఇస్ ద పర్సనల్ ఇష్యూస్ అండ్ సెకండ్ వన్ ఇస్ ద కమ్యూనిటీ ఇష్యూస్. సో స్థానిక సంస్థలు అంటే ఆరోగ్యము పరిశుభ్రత అంశాలను బాధ్యతను కలిగి ఉన్నాయి. సో వీఆర్ వెరీ గుడ్ కండిషన్స్ ఇన్ అవర్ హోమ్. మంచిగా మన ఇంటి లోపల అన్ని రకాల శుభ్రతకు సంబంధించినటువంటి పరిశుభ్రతకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. కానీ అదొక్కటే సరిపోదు. ఇన్ ఇన్ అవర్ సరౌండింగ్స్, ఇన్ అవర్ సొసైటీ ఆల్సో హైజెనిక్ కండిషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి కమ్యూనిటీ ఇష్యూస్ ఆల్సో దేర్. సో గెటింగ్ ద గుడ్ వాటర్, గెటింగ్ ద గుడ్ ఎన్విరాన్మెంట్, non-polluted environment, and then all the surroundings is clean, hygienic. These are the things which affect the health of the people. ప్రజల ఆరోగ్యం మీద వ్యక్తిగత పరిశుభ్రత ఎంతనో పరిసరాల పరిశుభ్రత, మన చుట్టూ ఉండేటటువంటి వాతావరణం యొక్క పరిశుభ్రత అనేది కూడా చాలా ముఖ్యం. సో దీని కొరకు ఏది రెస్పాన్సిబుల్ బాడీస్ అంటే లోకల్ బాడీస్ ఆర్ రెస్పాన్సిబుల్. లోకల్ బాడీస్ అంటే చిన్న ఊర్లో అయితే గ్రామ పంచాయతీలు, పెద్ద ఊర్లో అయితే మున్సిపాలిటీలు. ఇప్పుడు జిహెచ్ఎంసీ అంటాం కదా, హైదరాబాద్ లాంటి లోపల పెద్ద గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ ఇటువంటి ఉంటాయి కదా, ఈ స్థానిక సంస్థలు ఉంటుంది లోకల్ బాడీస్ అంటారు. ఈ లోకల్ బాడీస్ బాధ్యత వహిస్తాయి. ఓకే. అంటే ఇంటి లోపల పరిశుభ్రత కొరకు కొన్ని అంశాలను కల్పిస్తాయి అవి. మొత్తం సామాజిక ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశాలను పూర్తి స్థాయి లోపల రెస్పాన్సిబుల్ ఉంటాయి. Generally, we use the word health, and then another word is there. Disease free is also there. అంటే ఆరోగ్యం అనే ఒక పదం వాడతాం, వ్యాధి రహిత స్థితి అని ఒక పదం వాడతాం. దీస్ టూ ఆర్ డిఫరెంట్. వి సీ ఇట్ యాజ్ ద డిసీజ్ ఫ్రీ యాజ్ ద హెల్త్. డిసీజ్ ఫ్రీ అనేది హెల్త్ అనేది ఒకటే అనుకుంటాం, వ్యాధి రహిత స్థితి అనేది ఆరోగ్యం ఒకటే అనుకుంటాం. ఒక్కొక్కసారి మనిషికి ఏం ఆరోగ్యం అంతా బాగానే ఉంటది, జ్వరం లేకుండా, జలుబు లేకుండా, ఏం లేకుండా, కానీ ఎట్లనో ఉంది అని అంటారు కదా. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ ద డిసీజ్ ఫ్రీ. అంతేగాని ఇట్ ఈస్ నాట్ సే ఇట్ ఇస్ అ హెల్దీ పర్సన్. హెల్త్ అనేది వేరే, డిసీజ్ ఫ్రీ అనేది వేరే, అన్హెల్దీ వేరే. అన్హెల్దీ అంటే ఇంకేమైనా ఆరోగ్యంగా లేకపోవడం, అనారోగ్యంగా ఉండడం. డిసీజ్ ఫ్రీ అనేది ఇట్ లేస్ ఇన్ బిట్వీన్ ద హెల్త్ అండ్ అన్హెల్దీ. సో డిసీజ్ ఫ్రీ ఈజ్ ఆల్సో విచ్ ఈజ్ లీడ్స్ టు ద అన్హెల్దీ. సో వ్యాధి రహిత స్థితి అనేది వ్యాధి వచ్చే స్థితికి దగ్గరగా ఉన్నటువంటి స్థితిని అని అంటారు. జనరల్లీ పీపుల్ ఫీల్ దట్ డిసీజ్ ఫ్రీ ఈజ్ ఆల్సో హెల్దీ. అది కానే కాదు. డిసీజ్ ఫ్రీ వేరు, హెల్దీ అనేది వేరు. దీస్ టూ ఆర్ వెరీ ఇంపార్టెంట్, డిఫరెంట్. ఆ సంగతి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇయర్ వన్ థింగ్ ఈస్ దేర్, ఫిజికల్లీ, మెంటల్లీ, సోషల్లీ, దీస్ త్రీ వర్డ్స్ ఆర్ ఇంపార్టెంట్. జనరల్ గా హెల్త్ అంటే శారీరకంగా బాగుంటే సరిపోతుంది అనే ఒక ఇస్తే ఆప్షన్ మనం కరెక్ట్ అనుకుంటాం. దట్ ఈస్ నాట్ కరెక్ట్. అండ్ అనదర్ వన్ ఈజ్ హెల్త్, అన్హెల్దీ, డిసీజ్ ఫ్రీ, దీస్ ఆర్ సేమ్ అంటున్నాను అనుకున్నప్పుడు కూడా మనం హెల్త్ అండ్ డిసీజ్ ఫ్రీ అనేది సేమ్ అనుకుంటాం. దోస్ ఆర్ డిఫరెంట్ అన్న సంగతి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే. దిస్ ఈజ్ అబౌట్ ద ఇంట్రొడక్షన్ ఆఫ్ ద హెల్త్. అండ్ దెన్ అన్హెల్దీ థింగ్స్. Unhealthy things means we will get the diseases. How we will get the diseases? We will get the diseases mostly from the microorganisms. So we discussed in third lesson about the microorganisms. 5 microorganism groups are there: algae, fungi, bacteria, microarthropods, uh, protozoans. So in these 5, mostly we will get the diseases with the 4 groups of microorganisms, except algae. Algae, they lives in the water. They cannot causes any diseases to animals or plants or any human beings. But the bacteria, protozoans, fungi, and then microarthropods, these 4 causes the diseases. So these disease-causing microorganisms are called as the pathogens. Okay, mostly we will get the diseases through the bacteria, fungi, and protozoans also, and then microarthropods.
Virus is also very important, but in our group we cannot discuss about the virus as one of the group, but it is the group which is having the different characters. It is a special character microorganisms. They causes the most of the diseases. So these are all called as the pathogens. Pathogens means disease causing microorganisms are called as the pathogens. Bacteria, virus, fungi. So these are causes the diseases. So these are called as the disease causing microorganisms or the pathogens. So bacteria is example for the pathogen, virus is example for the pathogen, fungi is the example for the pathogen, protozoans also examples for the pathogen. Even micro arthropods would also cause the uh, we say it is the some of the things they causes the diseases we say they are the pathogens. But spreading of the disease depends on other organisms also. So virus causes the disease, but the spreading of the virus it depends on other impacts. That must be spread by the physical contact. That must be spread by the insect. That must be spread by the air. That must be spread by the water and food also. So these are the things which spread the diseases. Water, air, food. These are all spread the diseases, which show impact on the spreading of the disease also. You know the corona. Corona causes with virus. That is called the coronavirus. The disease which caused the coronavirus is, we say it is as the COVID-19. It is named on the name of the coronavirus. In COVID, COVID, CO means corona, VI means virus, D means disease. So coronavirus means it's not disease, no, we say it is a COVID. And 19 means it started in 2019, so it is called as the COVID-19. So here, corona disease will be spread through the air, spread through the contact. So this is the spreading mechanism. That is the causing mechanism, which causes we say it is as the pathogens. So these are the things. There are two words are there. One is pathogen. Second one is the spreading. How it is spreading? So spreading through the water, air, food, insects, and physical contact. These are the spreading mechanism. Causing things are bacteria, virus, fungi, protozoans, microarthropods. So these are the disease caused organisms. ఓకే, మనం రెండు పదాల గురించి మాట్లాడుకున్నచ్చు. వ్యాధి కారకాలు, వ్యాధి వ్యాప్తి. వ్యాధి కారకాలు అంటే ఏంది? దాని పదంలో ఉంది చూడండి. వ్యాధి కారకాలు అంటే వ్యాధికి కారణమయ్యే వాటిని వ్యాధి కారకాలు అంటాం. అంటే సాధారణంగా వ్యాధులు దేని వల్ల వస్తాయంటే సూక్ష్మజీవుల వల్ల వస్తాయి. వ్యాధిని కలిగించే సూక్ష్మజీవులను వ్యాధి కారకాలు అని అంటాం. సో వ్యాధిని కలిగించే సూక్ష్మజీవుల వర్గాల గురించి మనం చదువుకున్నాం. అంటే మొత్తం వర్గాలు మనం చదివినాం కదా. శైవరాలు, శిలీంధ్రాలు, బ్యాక్టీరియాలు, సూక్ష్మ ఆర్త్రోపోడాలు, ప్రోటోజోవన్లను చదివినాం కదా. వీటి లోపల ఒక్క ఆల్గే శైవలాలు మినహా మిగిలిన అన్ని కూడా అంతో ఇంతో వ్యాధికారకాలుగా ఉంటాయి. మరీ ముఖ్యంగా బ్యాక్టీరియాలు కానీ, శిలీంధ్రాలు కానీ, ప్రోటోజోవన్లు కానీ వ్యాధులను కలిగజేస్తాయి. వీటన్నిటిలో ఒక సూక్ష్మజీవ గ్రూప్ గా వైరస్లను మనం చదవకపోయినప్పటికీ వైరస్లు కూడా ఇది చేస్తాయి. వాటికి ఉన్న ప్రత్యేక లక్షణం ఆధారంగా వాటిని మన గ్రూప్ లోపల మనం కలపలేం. సో బ్యాక్టీరియాలు, వైరస్లు, శిలీంధ్రాలు, ప్రోటోజోవన్లు ఇవన్నీ వ్యాధులను కలిగిస్తాయి కాబట్టి వాటిని వ్యాధి కారకాలు అనే వాడిని అంటాం. జనరల్ గా ఇటువంటి దాంట్లోకి ఎగ్జాంపుల్స్ అని ప్రశ్నలు ఏమడుగుతారంటే పరీక్ష లోపల కింది వాటిలో వ్యాధిని కలిగించేవి ఏవి, కింది వాటిలో వ్యాధి కారకాలను గుర్తించండి, లేదా కొన్ని నాలుగైదు ఇచ్చి వ్యాధి కారకాలు కాని వాటిని గుర్తించండి అని చెప్పి అడిగే అవకాశం ఉంటుంది. సో వీటిని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకసారి వ్యాధి కారకాలు అంటే అర్థమైందని కూడా అడగచ్చు. వ్యాధి కారకాల తర్వాత ఉన్నటువంటి అంశాలు వ్యాధి వాహకాలు. అంటే ఏవి వ్యాధిని వ్యాప్తి చెందిస్తాయి, దాన్ని వ్యాధి వాహకాలు అని. జనరల్ గా వ్యాధి వాహకాలుగా ఏమేమి ఉంటాయంటే నీరు గాని, గాలి గాని, ఆహారం గాని, ప్రత్యక్ష తాకిడి అంటే తగలడం, ఒకరికొకరు టచ్ వల్ల కూడా వ్యాధులు అంటే వ్యాప్తి చెందుతాయి. మన కరోనా అనేది ఒక ఎగ్జాంపుల్ ఉంది కదా. కరోనా అనేది వైరస్, అది కరోనా వైరస్ అనే పదం కూడా మీకు తెలుసు. ఇక్కడ కరోనా వైరస్ అనేది ఏమిటి? వ్యాధి కారకం, ప్యాథోజన్. అది ఎట్లా వ్యాపిస్తుంది? అది గాలి ద్వారా వ్యాపిస్తుంది, ప్రత్యక్ష తాకిడి ద్వారా కూడా వ్యాపిస్తుంది. అప్పుడు దాన్ని ఏమంటాం? ఏ విధంగా వ్యాధి వ్యాప్తి చెందుతుంది అంటే గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది, ప్రత్యక్ష తాకిడి ద్వారా వ్యాప్తి చెందుతుంది అని అంటాం. సో ఈ రకంగా వ్యాధి కారకము, వ్యాధి వ్యాప్తి ఈ రెండు అంశాల గురించి మనం మాట్లాడతాం. సో నీరు, గాలి, ఆహారము
ప్రత్యక్ష తాకిడి వ్యాధుల వ్యాప్తికి తోడ్పడతాయి. సో అది వైరస్. దాని నుంచి వచ్చే వ్యాధి పేరు ఏమంటారంటే కోవిడ్-19 అంటారు. జనరల్ గా మనకు పుస్తకంలో ఉన్న దానికి లేటెస్ట్ నాలెడ్జ్ ఏమైనా యాడ్ అయితే కూడా అడిగే అవకాశం ఉంటుంది. సో ఇంగ్లీష్ లో ఉంది అది. కోవిడ్ అంటే COVID అనే దాని కింద. తెలుగు లోపల దానికి అర్థం అది 19 అంటే 2019లో స్టార్ట్ అయింది కాబట్టి దాన్ని కోవిడ్-19 అంటారు. సిఓ అంటే కరోనా, వి అంటే వైరస్, డి అంటే డిసీజ్. సో దాని కింద మనకు ఆ పేరు అనేది వచ్చింది. సో దిస్ ఈజ్ అబౌట్ ద ప్యాథోజన్స్ అండ్ స్ప్రెడింగ్ ఆఫ్ ద డిసీజెస్. వ్యాధి కారకము, వ్యాధి వ్యాప్తి అనే అంశాలు దీని లోపల ఉన్నటువంటి అంశాలు. అంటే దాని వ్యాధుల లోపల రెండు రకాలు ఉంటాయి. ఆన్ ద బేసిస్ ఆఫ్ ద టైం, హౌ మచ్ టైమ్ ఇట్ టేక్స్, ద క్లాసిఫికేషన్ ఇస్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్. మనము పంటల ప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్ అప్పుడు కూడా మనం నేర్చుకున్నాం. క్లాసిఫికేషన్ ఆన్ ద టైమ్ ఇట్ టేక్స్ టు గ్రో, and then classification on the seasons, in which season what type of crops will you grow. In the same way, here we take the time as the base. The diseases are classified into two. One is acute diseases, second one is the chronic diseases. Acute diseases and chronic diseases. So what is the acute diseases? What is the chronic diseases? Which diseases last for only very short periods? That is called as the acute diseases. Which diseases last for long time, even much lifetime, we say it is as the chronic diseases. So these are the differences between the acute and chronic diseases. So on the time basis, it is in two types. One is acute diseases, second one is the chronic diseases. In single word, what we will say, short-term diseases are called as the acute. Long-term diseases are called as the chronic diseases. Okay, short term means within a week or 2 weeks, the disease will be cured. Those are called as acute diseases. Examples are the fever, common cold. So getting some wounds, these are called as the acute diseases. Chronic diseases, it takes so many years, or sometimes it is a lifelong time. Those are called as the chronic diseases. We say it is as the BP, blood pressure, diabetes, sugar disease. So these are the examples. Some type of heart diseases and kidney diseases. These are all called as the chronic diseases. Okay. So we must remember what is acute disease, what is chronic diseases, and examples for the acute diseases and examples for the chronic diseases. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం. సో వ్యాధులు నయమయ్యేటటువంటి కాలాన్ని బట్టి ఎంత టైం తీసుకుంటుంది, ఆ కాలం ఎంత తీసుకుంటుంది అనే దాన్ని బట్టి వ్యాధులు రెండు రకాలు. మనము 8వ తరగతి లోపల 8వ పాఠంలో నేర్చుకున్నటువంటి ఉన్నది కదా, పంటలు ఎన్ని రకాలు అన్నప్పుడు కాలాన్ని బట్టి రెండు రకాలని, దీర్ఘకాలిక పంటలు, స్వల్పకాలిక పంటలు అని, షార్ట్ టర్మ్ క్రాప్స్ అండ్ లాంగ్ టర్మ్ క్రాప్స్ అని. సో అట్లనే కాలాన్ని బట్టి మనం వ్యాధులను చూస్తుంటే మనకు స్వల్పకాల వ్యాధులు, దీర్ఘకాల వ్యాధులు అని రెండు రకాలు ఉంటాయి. మనం కాలం కాకుండా సీజన్స్ చూసినప్పుడు, కాలాలను బట్టి తీసుకున్నప్పుడు మన ఖరీఫ్ అండ్ దెన్ రబీ క్రాప్స్ అని నేర్చుకున్నాం. సో ఇక్కడ క్లాసిఫికేషన్ హౌ మెనీ డేస్ ఇట్ టేక్స్ టు క్యూర్, బాగా కావడానికి, వ్యాధి నయం కావడానికి ఎంత టైం తీసుకుంటారనే దాన్ని బట్టి రెండు రకాలుగా ఉంటాయి. కొన్ని రోజులు కొంత సమయం మాత్రమే తీసుకునే వాటిని ఏమంటామంటే మనం స్వల్పకాల వ్యాధులు అని అంటాం. అంటే వారం రోజులు 10 రోజుల లోపల ఆ జబ్బు ఆ వ్యాధులు అంటే తక్కువైతాయి. వాటిని మనం స్వల్పకాల వ్యాధులు అని అంటాం. ఎగ్జాంపుల్ జలుబు కానీ, జ్వరం కానీ, చిన్న దెబ్బలు కానీ, ఇవన్నీ కూడా స్వల్పకాల వ్యాధుల కింద వస్తాయి. సరే, దెబ్బలు లాంటి వ్యాధి కింద మనం తీసుకోకపోయినప్పటికీ తొందరలోనే నయమవుతాయి. అవి జీవితాంతం ఉండే అంశాలు ఉండవు. ఎక్కువ రోజులు లేదా జీవితాంతం ప్రభావం చూపేటటువంటి వ్యాధులను దీర్ఘకాల వ్యాధులు అని అంటాం. సో అది ఎక్కువ రోజులు కాదు, ఎక్కువ సంవత్సరాలు, నెలలు ఉంటాయి. అట్లా జీవితాంతం కూడా ఉంటాయి. అటువంటి వాటిని మనం దీర్ఘకాల వ్యాధులు అంటాం. మీకు బీపీ అంటారు, తెలుగులో రక్తపోటు అని అంటారు. జనరల్ గా ఇంగ్లీష్ లోనే మనకు ఫేమస్ అయింది బ్లడ్ ప్రెషర్ అని. సో బీపీ కానీ, డయాబెటీస్ అంటారు, మధుమేహ వ్యాధి, చక్కెర వ్యాధి అంటారు కదా, ఇవన్నీ కూడా దీర్ఘకాల వ్యాధులు అంటారు. ఇంకా మూత్రపిండ సంబంధ వ్యాధులు, గుండె సంబంధ వ్యాధులు, ఇవన్నీ కూడా మనకు దీర్ఘకాల వ్యాధులు అంటారు. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటి, స్వల్పకాల వ్యాధులు అంటే ఏంటి, దీర్ఘకాల వ్యాధులు అంటే ఏమిటి అని గుర్తుపెట్టుకున్నాను. అదేవిధంగా స్వల్పకాల వ్యాధులకు ఉదాహరణ గుర్తుపెట్టుకునాలి, దీర్ఘకాల వ్యాధులకు ఉదాహరణలు గుర్తుపెట్టుకోవాలి. సో ఈ రెండు అంశాలను గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. ఓకే.
And then one other two things are the infectious and non-infectious disease. One on the basis of the time, how much time takes to cure. Another one is the how they spread, if they spread or not. On the basis of that, these diseases are classified into two. That is the infectious and non-infectious diseases. So generally, what the words we used in third lesson is that communicable diseases and non-communicable diseases. So we used those words there, communicable diseases and non-communicable diseases. The same is in that words are different, but the meaning is same. That is the infectious diseases and non-infectious diseases. So communicable diseases also called as the infectious diseases. Non-communicable diseases is called as the నాన్ ఇన్ఫెక్టియస్ డిసీజెస్. వర్డ్స్ వేరే ఉండొచ్చు కానీ ఆ రెండు కూడా ఒకే దానికి సంబంధించినటువంటి అంశాలు. మనం ఈ వర్డ్ వాడొచ్చు, ఆ వర్డ్ వాడొచ్చు. వి మే యూజ్ ద వర్డ్ ఇన్ఫెక్టియస్ అండ్ కమ్యూనికబుల్. వి మే యూజ్ ద వర్డ్ నాన్ ఇన్ఫెక్టియస్ అండ్ నాన్ కమ్యూనికేస్ డిసీజెస్. సో వి మే యూజ్ దీస్ టూ వర్డ్స్. So the disease spreads from one person to another person, to the healthy person, diseased person to healthy person, or from one person to another person. This is called as the communicable diseases. Yeah, communicable disease or infectious disease. Okay, spreading of disease from one person to another person, we say it is as the communicable disease or the infectious disease. And diseases cannot spread from one person to another person. Those are called as the non-communicable diseases or non-infectious diseases. So the diseases cannot spread from one person to another. Those are called as the non-communicable diseases or the non-infectious diseases. Okay. So these are the two types of diseases. And then in communicable diseases and infectious diseases, vectors and agents plays important role in spreading the diseases. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, the diseases will be spread from one person to another person అని. ఈవెన్ స్టార్టింగ్ లోపల మనం చెప్పుకున్నాం. One is the pathogens word, another one the spreading of diseases. So here in the spreading of diseases, vectors and agents, these two plays very important role in the spreading of the disease. అవి ఏమిటో మళ్ళీ ఒకసారి మనం చూసుకుందాం. ఓకే, వాట్ ఆర్ ద వెక్టర్స్, వాట్ ఆర్ ద ఏజెంట్స్ కొంచెం చెప్పినా కానీ మళ్ళీ కొంచెం డీటెయిల్ గా కూడా తెలుసుకుందాం. సో మనం ఎంత తొందరగా నయమవుతుంది అనే దాని ఆధారంగా స్వల్పకాల వ్యాధులు, దీర్ఘకాల వ్యాధులు అనే దానిలను వర్గీకరించినాం. దాంతో పాటు అవి వ్యాప్తి చెందుతాయా, వ్యాప్తి చెందవా అనే దాన్ని బట్టి ఆధారంగా మనము వ్యాధులను రెండు రకాలుగా విభజించవచ్చు. ఒకటి వ్యాప్తి చెందే వ్యాధులు, రెండవది వ్యాప్తి చెందని వ్యాధులు. మనం మూడవ పాఠం లోపల ఈ పదాన్ని ఏమన్నామంటే అంటువ్యాధులు అని అన్నాం. వ్యాప్తి చెందే వాటిని ఏమన్నామంటే అంటువ్యాధులు అని అన్నాం. వ్యాప్తి చెందని వాటిని ఏమన్నామంటే అంటువ్యాధులు కానివి అని చెప్పి అంటున్నాం. సో ఇక్కడ ఆ పదం అంటువ్యాధులు అని వాడినా, వ్యాప్తి చెందేవి అని వాడినా, అంటువ్యాధులు కానివన్నా వ్యాప్తి చెందనివన్నా ఒకటే. ఇది పదం ఏదైనా వాడచ్చు, దాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగులో కొంచెం ఇబ్బంది కాకపోవచ్చు కానీ ఇన్ ఇంగ్లీష్ వర్డ్స్ ఆర్ సమ్ డిఫరెంట్. కొంచెం అట్లా డిఫరెంట్ ఉంటుంది. కమ్యూనికబుల్ డిసీజెస్, ఇన్ఫెక్టియస్ డిసీజెస్, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, నాన్ ఇన్ఫెక్టివ్ డిసీజ్ అని. ఇక్కడ అంటువ్యాధులు అంటే వ్యాప్తి చెందేవి, అంటువ్యాధులు కానివంటే వ్యాప్తి చెందేది. ఇట్లా ఒక పదం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో అంటువ్యాధులు కాని వదిలిపెడితే అంటువ్యాధులకు సంబంధించి ఇవి ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతాయి అన్నాం కదా. ఈ ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందడానికి కొన్ని వాహకాలు ఉంటాయి, కొన్ని అంశాలు ఉంటాయి. సో వాటి ద్వారానే అవి ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందుతాయి. సో వాటి గురించి మనం ఇంతకుముందు ఇప్పుడు వ్యాధి కారకాలు, వ్యాధి వ్యాప్తి గురించి చెప్పినప్పుడు ఒక మాట చెప్పినాం, కానీ ఇన్ డీటెయిల్డ్ గా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏంటి అవన్నీ అన్న సంగతి మనం నెక్స్ట్ స్లైడ్ లోపల చూద్దాం. సో ఈ దాని లోపల ఇంపార్టెంట్ అంశం ఏంటంటే ఆ దాన్ని ఏమంటారు డెఫినేషన్, వాట్ ఈస్ కమ్యూనికబుల్ డిసీజ్, వాట్ ఈస్ ద నాన్ కమ్యూనికబుల్ డిసీజ్. అంటువ్యాధులు అంటే ఏమిటి, అంటువ్యాధులు కానివి అంటే ఏమిటి అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఈ అంటువ్యాధులు అంటే ఏ విధంగా వ్యాప్తి చెందుతాయని మనం చూద్దాం. స్ప్రెడింగ్ ఆఫ్ డిసీజెస్. సో బై ఎయిర్, కరోనా గురించి చెప్పిన కదా, బై ఎయిర్, బై వాటర్, కలరా లాంటివి బై వాటర్, బై ఇన్సెక్ట్స్. ఇప్పుడు ఉన్నాయి కదా మనకు వ్యాధులు వస్తాయి, అనాఫిలిస్ దోమ, ఇవన్నీ దోమలు కుడితే వచ్చేటటువంటి మలేరియా వ్యాధులు, ఇవన్నీ కూడా బై ఇన్సెక్ట్స్. బై ఎనిమల్స్, మనకు పందుల వల్ల వస్తుంది, మెదడు వ్యాపి వ్యాధి లాంటివి వస్తుంది. అండ్ దెన్ కుక్కల వల్ల రేబిస్ వ్యాధి వస్తుంది బై ఎనిమల్స్. బై ఫుడ్, ఆహారం వల్ల వస్తుంది. మనం తీసుకున్న ఫుడ్ పాయిజన్ అంటారు కదా,
సో కలరా, టైఫాయిడ్ వాటిలో బై ఫుడ్ ద్వారా వస్తుంది. బై ఫిజికల్ కాంటాక్ట్ ఒక్కొక్కరు టచ్ చేయడం వల్ల దాంట్లో వస్తుంది. బై సెక్సువల్ కాంటాక్ట్ హెచ్ఐవి లాంటివి దాని వల్ల వస్తాయి. సో ఈ రకంగా వ్యాధులు అనేటివి ఒక్కొక్కరి నుంచి ఇంకొకరికి సో మెనీ దాని వల్ల వస్తాయి. ఇక్కడ ఎనిమల్స్, ఇన్సెక్ట్స్ విసేజ్ ద వెక్టర్స్. ఇన్సెక్ట్స్ ఏమంటారు అంటే వెక్టర్స్ అంటాం. మనం ఇంతకుముందు ఒక పదం వాడినాం కదా, వెక్టర్స్ అంటారు. వ్యాధి వాహకాలు అని అంటారు. వెక్టర్స్ తెలుగు లోపల అయితే వ్యాధి వాహకాలు అంటారు. ఇక్కడ ఫస్ట్ స్లైడ్ లోపలనే వర్డ్ ఉంది వెక్టర్స్ అని. సో మిగిలినవేమో ఏజెంట్స్, అంటే ఎయిర్ కానీ, వాటర్ కానీ, ఫుడ్ కానీ, ఫిజికల్ కాంటాక్ట్ కానీ. సో ఇక్కడ ఇన్సెక్ట్స్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్. మనకు హౌస్ ఫ్లైస్ వల్ల, మస్కిటోస్ వల్ల, వీటి వల్ల చాలా వ్యాధులు వస్తాయి. ఎక్కువ వ్యాధులు వచ్చేటి వీటి వల్లనే, మిగిలిన వాటి వల్ల కంటే చాలా తక్కువ. సో వాటి కంట్రోలింగ్ గురించే మనం థర్డ్ లెసన్ లోపల బాగా డిస్కస్ చేసాం. వాట్ ఆర్ ద డిసీజెస్ కాజ్డ్ బై ద మస్కిటోస్, వాట్ ఆర్ ద డిసీజెస్ స్ప్రెడ్ బై ద హౌస్ ఫ్లైస్, కలరా, టైఫాయిడ్, ఇవన్నీ గురించి మనం నేర్చుకున్నాం. హౌ టు ప్రివెంట్ ఆల్సో వి డిస్కస్ ఇన్ థర్డ్ లెసన్. సో ఈ అన్ని అంశాలు కూడా మోర్ ఆర్ లెస్ వి డిస్కస్ ఇన్ ద థర్డ్ లెసన్. సో దీస్ ఆర్ ద స్ప్రెడింగ్ ఆఫ్ డిసీజెస్ బై ఎయిర్, బై వాటర్, బై ఇన్సెక్ట్స్, బై ఎనిమల్స్, ఈవెన్ బై హ్యూమన్ బీయింగ్స్ ఆల్సో. మనుషుల వల్ల కూడా వచ్చేస్తాయి ఒకరి నుంచి ఒకరు. బై ఫుడ్, బై ఫిజికల్ కాంటాక్ట్, బై సెక్సువల్ కాంటాక్ట్. అంటే వ్యాధులు అనేటివి వ్యాధి కారకాలు ఒకటైతే వ్యాధులు వ్యాప్తి చెందేది ఒకటి. బ్యాక్టీరియాలు, వైరస్లు, ప్లాజ్మోడియం లాంటి ప్రోటోజోవన్లు, ఇవన్నీ కూడా వ్యాధి కారకాలు, అంటే ప్యాథోజన్స్, వ్యాధిని కలిగిస్తాయి. సో ఇక్కడ ఇవేంటి గాలి, నీరు, ఆహారము, కీటకాలు, జంతువులు, ప్రత్యక్ష తాకిడి, ఇవన్నీ అంటే మనకు వ్యాధిని వ్యాప్తి చెందించే అంశాలు. సో మనం వ్యాధిని వ్యాప్తి చెందించే అంశాల గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. ఈ వ్యాధి కారకాలు ఎంత ఇదో వ్యాధి వ్యాప్తి వల్లనే ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువ వచ్చేది వాటి వల్లనే ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో గాలి కానీ, నీరు కానీ, ఇప్పుడు కరోనా లాంటిది గాలి వల్లనే వస్తుంది. నీరు, నీటి వల్ల కలరా లాంటివి నీటి వల్ల వస్తాయి. ఆహారం లాంటివి కూడా టైఫాయిడ్ లాంటి వ్యాధులు వస్తాయి. ఫుడ్ పాయిజనింగ్ జరుగుతుంది. కీటకాలు, దోమల వల్ల, ఈగల వల్ల వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. జంతువుల వల్ల, అంటే పందుల వల్ల, కుక్కల వల్ల, వీటి వల్ల కూడా వ్యాధులు అనేవి వ్యాప్తి చెందుతాయి. ప్రత్యక్ష తాకిడి అంటే టచ్ చేయడం వల్ల, ఒకరికొకరు టచ్ చేయడం వల్ల, కరోనా కూడా అట్లనే వస్తుంది కదా. అంటే లైంగిక సంబంధాల వల్ల హెచ్ఐవి వైరస్ అని, హెచ్ఐవి వ్యాధి అనేది వస్తుంది. ఎయిడ్స్ వ్యాధి పేరు, వైరస్ పేరేమో హెచ్ఐవి. మనం కరోనా అండ్ దెన్ కోవిడ్ అన్నట్లనే హెచ్ఐవి అనేది వైరస్, దానివల్ల వచ్చే వ్యాధి పేరు ఎయిడ్స్. సో ఇవి మనకు ఏ రకంగా వ్యాధులు అంటూ వస్తాయి. సో టూ వర్డ్స్ ఆర్ దేర్ ఇన్ అవర్ లెసన్. దీస్ టూ ఆర్ వెరీ ఇంపార్టెంట్, బట్ క్వశ్చన్స్ ఫ్రేమింగ్ ఈజ్ వెరీ హార్డ్. ఇది చాలా ముఖ్యము. కానీ ఇట్లా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లోపల క్వశ్చన్లు తయారు చేయడం కష్టం కాబట్టి సాధారణంగా అడగరు ఇది. బట్ ఒక సెంటెన్స్ కింది వాటిలో ఐడెంటిఫై ద కరెక్ట్ సెంటెన్సెస్ దాని కింద మాత్రం ఇచ్చే అవకాశం ఉంటుంది. సో బ్రాడ్ థింగ్స్ ఆర్ దేర్, అవన్నీ కలిపితే ఒక 3 లైన్లు అవుతాయి. వన్ ఈజ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రీట్మెంట్, అనదర్ వన్ ఈజ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రివెన్షన్. సో దీస్ టూ థింగ్స్ ఆర్ discussed in the lesson. One is principles of prevention. Second one is the principles of treatment. So principles of treatment when it comes after getting the disease. Principles of treatment when we go to the treatment after getting the disease. అంటే వ్యాధి వచ్చిన తర్వాత చేసేదాన్ని మనము ట్రీట్మెంట్ అంటాం. వ్యాధి రాకముందు చేయం, వచ్చిన తర్వాత చేసేదాన్ని ట్రీట్మెంట్ అంటాం. సో ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రీట్మెంట్, ఈ చికిత్స చేయడం లోపల ఏ అంశాలు ఉంటాయంటే 2 అంశాలు ఉంటాయి. వన్ ఈజ్ reduce the effect of the disease and kill the cause of the disease. So these two are very important in the ట్రీట్మెంట్. ట్రీట్మెంట్ లోపల 2 ప్రిన్సిపల్స్ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు డాక్టర్స్, మనం ట్రీట్మెంట్ పోయినప్పుడు 2 పని చేస్తారు. వన్ ఈజ్ రెడ్యూస్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ద డిసీజ్, అంటే వ్యాధి యొక్క తీవ్రతను తగ్గిస్తారు. అది ఇంకా పెరగకుండా చేస్తారు. ఫస్ట్ రెడ్యూస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ద డిసీజ్, అంటే వ్యాధి తీవ్రతను తగ్గిస్తారు ఫస్ట్. దెన్ కిల్ ద కాజ్ ఆఫ్ ద డిసీజ్, తర్వాత ఆ వ్యాధి దేని కారణం వల్ల వస్తుందో దాన్ని చంపేస్తారు. సో దీస్ ఆర్ ద 2 థింగ్స్, వ్యాధి తీవ్రతను తగ్గించడం, వ్యాధి కారకాలను చంపడం. సో దీస్ ఆర్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రీట్మెంట్ హ్యావ్ ద 2 థింగ్స్. సో అడగొచ్చు, కాకపోతే ఇది ట్రీట్మెంట్ కి సంబంధించిందా, ఇది ప్రివెన్షన్ సంబంధించిందా అని అడగొచ్చు. సో ఇది వ్యాధి తీవ్రతను తగ్గించడం, వ్యాధి కారకాలను చంపడం. దీస్ ఆర్ ద 2 స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రీట్మెంట్.
reduce the effects of the disease and kill the cause of the disease are the two things which involved in the treatment. And then using more antibiotics shows impact on resistance power. సూక్ష్మజీవనాశకాలను ఎక్కువ వాడడం వల్ల ఈ మధ్య ఎక్కువ యాంటీబయాటిక్స్ గురించి వాడుతున్నారు కదా, ఎక్కువ వాడడం వల్ల రోగ నిరోధక శక్తి అనేది తగ్గుతుంది. వి ఆల్సో డిస్కస్డ్ ఇన్ థర్డ్ లెసన్ వాట్ ఆర్ ద యాంటీబయాటిక్స్. యాంటీబయాటిక్స్ ఆర్ దట్ విచ్ ఆర్ ప్రిపేర్డ్ బై ద microorganisms only, which prevent the diseases caused by the microorganisms. Those are called the antibiotics. We discussed in third lesson. ఓకే. సో దీస్ యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడడం వల్ల రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. సో ఇన్ థర్డ్ లెసన్ మనం పెన్సిలిన్, ఎరిథ్రోమైసిన్, స్ట్రెప్టోమైసిన్ ఇవన్నీ చదివినాం. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ద యాంటీబయాటిక్స్. ఎప్పుడో ఒకసారి యాంటీబయాటిక్స్ ఎగ్జాంపుల్స్ కూడా ఏదో ఈ 3-4 సంవత్సరాల్లో అడిగినట్టున్నారు. సో దిస్ వాట్ వి డిస్కస్ ఇన్ థర్డ్ లెసన్. సో వ్యాధి చికిత్స వేరు, వ్యాధి రాకుండా జాగ్రత్తలు. వ్యాధి నివారణ అంటే రాకుండా చేసేదాన్ని వ్యాధి నివారణ అంటారు. వచ్చిన తర్వాత తీసుకునే దాన్ని చికిత్స అంటారు. ఈ వ్యాధి చికిత్స లోపల 2 అంశాలు ఉన్నాయి. ఒకటి వ్యాధి తీవ్రతను తగ్గించడం, రెండవది వ్యాధి కారకాలను చంపడం. అంటే ముందు వ్యాధి ఎక్కువ కాకుండా చూస్తారు, తక్కువ తగ్గేటట్లా చూస్తారు. దాని తర్వాత వ్యాధి దేని వల్ల వచ్చిందో దాన్ని చంపేస్తారు. సో ఇవి 2 అంశాలు అనేది వ్యాధి చికిత్స లోపల ఉండేటటువంటి నియమాలు. సో సూక్ష్మజీవ నాశకాలు ఎక్కువ వాడడం వల్ల రోగ నిరోధక శక్తి అనేది తగ్గుతుంది. అది కాబట్టి చాలా డేంజర్. సూక్ష్మజీవ నాశకాలు తక్కువగా వాడాల్సినటువంటి అవసరం ఉంది. మనం సూక్ష్మజీవ నాశకాల గురించి థర్డ్ లెసన్ చదువుకున్నాం, యాంటీబయాటిక్స్ అని. సూక్ష్మజీవుల వల్ల వచ్చిన వ్యాధులను నివారించడానికి సూక్ష్మజీవులతో తయారు చేసినటువంటి మందులనే సూక్ష్మజీవ నాశకాలు అని అంటాం. మనం స్ట్రెప్టోమైసిన్, పెన్సిలిన్, ఎరిథ్రోమైసిన్ ఇవన్నీ చదివినాం. మనము ఆరియోమైసిన్ ఇవన్నీ చదివినాం. ఎగ్జాంపుల్స్ సూక్ష్మజీవ నాశకాలకు ఉదాహరణలు చదివినాం. సో ఇవి ఒక 2 పదాలు అయితే వ్యాధి చికిత్స నియమాల్లో గుర్తుపెట్టుకోండి. వ్యాధి తీవ్రతను తగ్గించడం, వ్యాధి కారకాలను చంపడం. ఈ 2 పదాలను గుర్తుపెట్టుకోండి. అండ్ దెన్ principles of prevention. So that is the treatment, this is the prevention. So this is applicable before getting the disease. That is the treatment is getting after getting the disease. This one is the before getting the disease. So what are the principles of prevention is there? This is the first మనం స్లైడ్ చదువుతున్న 2 అంశాలు. What are the personal hygiene and then surroundings cleanliness. So these two are uh, related to the principles of prevention. So cleanliness and then personal cleanliness and surrounding cleanliness, the food which we are taking, the water which we are taking, these are the hygienic conditions. We say it is the word hygienic conditions. And then precautions like taking the vaccines. So vaccines are what we discussed earlier also. In third lesson, we also discussed about the vaccines and antibiotics. Antibiotics we will take after getting the disease. Vaccines we take before getting the disease. After getting the disease, we take the antibiotics. Before getting the disease, we take the vaccines. So vaccines is also one of the principle related to the prevention. ఓకే. సో వ్యాధి నివారణ, వ్యాధి చికిత్స అనే పదాలు ఉన్నాయి కదా. వ్యాధి చికిత్స అంటే వ్యాధి వచ్చిన తర్వాత చేసేదాన్ని వ్యాధి చికిత్స అంటారు. వ్యాధి నివారణ అంటే రాకముందు చేయాల్సినటువంటి అంశాలు. జనరల్ గా మనం 2 అంశాలు చెప్పినాం, వ్యక్తిగత శుభ్రత మరియు పరిసరాల పరిశుభ్రత అని. ఈ 2 అంశాలు వ్యాధి నివారణ సూత్రాల కింద వస్తుంది. వీటికి అడిషనల్ గా వచ్చింది ఇంకొక వర్డ్ ఏంటంటే టీకాలు తీసుకోవడం, వ్యాక్సిన్స్ తీసుకోవడం. వ్యాక్సిన్స్ తీసుకోవడం గురించి కూడా మనం థర్డ్ లెసన్ లో నేర్చుకున్నాం. ఒకటి సూక్ష్మజీవనాశకాలు, రెండవది టీకాలు. సూక్ష్మజీవనాశకాలు ఎప్పుడు తీసుకుంటాము? వ్యాధి వచ్చిన తర్వాత. అందుకే మనం ఇంతకుముందు వ్యాధి చికిత్స చెప్పేటప్పుడు సూక్ష్మజీవనాశకాల గురించి మాట్లాడాం. టీకాలు ఎప్పుడు తీసుకుంటాం? వ్యాధి రాకముందే తీసుకుంటాం, వ్యాధి రాకుండా తీసుకుంటాం. ప్రికాషన్ ఇది, అది ముందే తీసుకుంటాం. దట్ ద డిఫరెన్స్ బిట్వీన్ యాంటీబయాటిక్, వ్యాక్సిన్ ఆల్సో. అది సూక్ష్మజీవనాశకాలు టీకాలకు మధ్య ఉన్న భేదం అంటే కూడా అది వస్తుంది. సూక్ష్మజీవనాశకాలేమో వ్యాధి వచ్చిన తర్వాత తీసుకుంటాం, టీకాలేమో వ్యాధి రాకముందు తీసుకుంటాం. ఓకే. సో దట్ ఈస్ ద శుభ్రత, వ్యక్తిగత శుభ్రత, పరిసరాల శుభ్రత, తీసుకునే ఆహారం, తాగే నీరు, టీకాలు తీసుకోవడం, ఇవన్నీ కూడా వ్యాధి నివారణ సూత్రాల కింద వస్తాయి. వ్యాధి చికిత్స సూత్రాల దగ్గరనేమో వ్యాధి తీవ్రతను తగ్గించడం, వ్యాధి కారకాలను చంపడం. అది ఇక్కడనేమో పరిశుభ్రత పాటించడం మరియు టీకాలు తీసుకోవడం. రెండే. అక్కడ 2 సూత్రాలు, ఇక్కడ 2 సూత్రాలు.
కాకపోతే ఈ పరిశుభ్రంగా ఉండడం లోపల మనం వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, తీసుకునే ఆహారము, నీరు వీటన్నిటి కూడా శుభ్రంగా ఉంచుకునేలా చూడడం, ఇవన్నీ అంశాలు హైజీనిక్ కండిషన్స్ కింద వస్తాయి. సో ఈ రకంగా ఈ రెండు అంశాలను మనం వ్యాధి నివారణ సూత్రాలు అని చెప్పంటాం. ఓకే. సో ఇది చెప్పిన కదా, ఇది స్మాల్ లెసన్, చాలా చిన్న లెసన్, తక్కువ పాయింట్స్ తో డిస్కస్ చేయబడ్డటువంటి లెసన్. అండ్ దెన్ ఇవన్నీ కూడా మనం దీంట్లో కొన్ని అంశాలు మనం ఆల్రెడీ మనం థర్డ్ లెసన్ లోపల డిస్కస్ చేసినాం. వై దే గివెన్ యాజ్ ఎ సపరేట్ లెసన్ బికాస్ హెల్త్ ఆస్పెక్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అని హెల్త్ కండిషన్ పేరు మీద వాటిని సపరేట్ చేసి ఇంకొక లెసన్ పెట్టినారు. ఇఫ్ యూ డిస్కస్ మోర్ ఇన్ దట్ లెసన్, ఆల్రెడీ దట్ లెసన్ ఇస్ డివైడెడ్ ఇంటూ టూ పార్ట్స్, దట్ ఇస్ ద పార్ట్ 1 అండ్ పార్ట్ 2. సో అట్లా ఎక్కువైపోతుంది అని చెప్పి దీన్ని మళ్ళా ఇంకొక లెసన్ గా పెట్టినారు. ఆల్రెడీ సూక్ష్మజీవుల ప్రపంచం రెండు భాగాలుగా ఉంది, భాగం 1, భాగం 2 అని. సో ఇట్లా డిఫరెంట్ గా ఉంది అని చెప్పి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ వేరు ఆరోగ్యం కింద పెట్టినారు. అట్లా చెప్పడం వల్ల దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువైతే అనే ఉద్దేశంతో పెట్టారు. వాట్ ఈజ్ హెల్త్ అని, pathogens already discussed in third lesson, and then acute and chronic diseases, and then infectious, non-infectious diseases as the communicable, non-communicable diseases. Spreading of diseases we already discussed in third lesson, but principles of treatment and principles of prevention, these are discussed in this lesson. Okay, there are two treatment principles and two principles of prevention are discussed in this lesson. So this is about the lesson. Why do we fall ill? మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది, మనం ఆరోగ్యంగా ఎందుకు ఉండలేకపోతాం అనే అంశాలు అనేది ఇక్కడ డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఓకే. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మనం మాట్లాడదాం. ఓకే నాని గారు, దాన్ని చాట్ ను ఓపెన్ చేయండి, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే చూద్దాం మనం. ఓకే సార్. ఉమ్. తక్కువనే చేయండి, నేను ఓన్లీ 55 ఉంది. హెచ్ఐవి ఫుల్ ఫామ్ హ్యూమన్ ఇమ్యునోడిఫిషియన్సీ వైరస్. హ్యూమన్ ఇమ్యునోడిఫిషియన్సీ వైరస్. ఇమ్యునోడిఫిషియన్సీ అంటే రోగ నిరోధక తక్కువ కావడం. హ్యూమన్, హెచ్ అంటే హ్యూమన్, ఇమ్యునోడిఫిషియన్సీ, ఐ అంటే వి అంటే వైరస్. హ్యూమన్ ఇమ్యునోడిఫిషియన్సీ వైరస్. సాధారణంగా ఫుల్ ఫామ్స్ అడగకపోవచ్చు, కాకపోతే ఇంకా గుర్తుపెట్టుకోవడానికి ఓకే. ప్యాథోజన్స్ అంటే వి డిస్కస్ దట్ విచ్ కాజెస్ ద డిసీజెస్, ఇట్ ఇస్ ద ప్యాథోజన్స్. ఆప్టిమమ్ ఎఫిషియన్సీ అంటే పూర్తి స్థాయి లోపల పని చేయగలగడం, దాన్ని ఆప్టిమమ్ ఎఫిషియన్సీ అంటే మన శక్తి మేరకు పని చేయగలగడం, దాన్ని మనము ఆప్టిమమ్ ఎఫిషియన్సీ అని చెప్పంటాం. హెచ్ఐవి చెప్పినా కదా ఇంతకుముందు, హ్యూమన్ ఇమ్యునోడిఫిషియన్సీ వైరస్ అని. ఇట్ ఈస్ ఎ కామన్ వర్డ్, ఆప్టిమమ్ ఎఫిషియన్సీ అనేది. ప్యాథోజన్స్ అనుకున్నాం కదా, విచ్ కాజెస్ ద డిసీజెస్, దోస్ ఆర్ కాల్డ్ యాజ్ ద ప్యాథోజన్స్. విచ్ కాజెస్ ద డిసీజెస్, దే కాల్డ్ యాజ్ ద ప్యాథోజన్స్. హెచ్ఐవి చెప్పేసిన, హెచ్ఐవి ప్యాథోజన్స్ చెప్తున్నాం కదా. సో యాంటీబయాటిక్స్ వి డిస్కస్ ఇన్ థర్డ్ లెసన్ ఆల్సో. యాంటీబయాటిక్స్ మీన్స్ the medicine, it is the medicines which prepared by the microorganisms. So it prevents the diseases which caused by the microorganisms. కొంచెం అట్లా అనిపిస్తుంది. సూక్ష్మజీవుల వల్ల వ్యాధులు వచ్చే వాటిని సూక్ష్మజీవుల నుంచి తయారు చేసిన మందుల ద్వారా నివారించడం, వాటినే మనం ఏమంటామంటే యాంటీబయాటిక్స్ అని అంటాం. రెసిస్టెన్స్ పవర్ అంటే రోగ నిరోధకత అని అంటాం. ఇప్పుడు ఒకటే దగ్గర ఫుడ్ తింటారు, కొంతమందికి ఫుడ్ పాయిజన్ అవుతుంది, కొంతమందికి కాదు. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ ద రెసిస్టెన్స్ పవర్. కొందరి లోపల పవర్ ఉంటుంది కాబట్టి దే హెల్దీ. అంతా చల్లే ఉంటుంది, కానీ కొందరికి కోల్డ్ పట్టుకుంటుంది, కొందరికి కోల్డ్ పట్టుకోదు. కొందరికి చల్లనీళ్ళు తాగితే కోల్డ్ అయితే, కొందరికి కాదు. దట్ ఈస్ కాల్డ్ ఎస్ ద రెసిస్టెన్స్ పవర్.
వ్యాక్సిన్ కంటే ముందు అంటే వి డిస్కస్ ఇన్ థర్డ్ లెసన్ ఆల్సో వై డిడెంట్ టేక్ వ్యాక్సిన్ ఆఫ్టర్ వి కాజ్ డిసీజ్ అంటే యాక్చువల్ గా యాంటీబాడీస్ అనేది ప్రొడ్యూస్ చేయడానికి వ్యాక్సిన్ తీసుకుంటాం. యు నో ద వర్డ్ యాంటీబాడీస్, ద కిల్డ్ అండ్ దెన్ ఇన్యాక్టివ్ microorganisms entering into our body is called as a vaccination. So with that antibodies are there developed in our bodies. Whenever the disease causing microorganisms enters in our body, they kill the microorganisms. So we use the vaccines for that. కానీ వచ్చినాక తీసుకుంటానంటే లాభం లేదు. ఇప్పుడు టీకా అంటే ఏంటంటే ఏదైతే వ్యాధిని కలిగిస్తుందో దాన్ని చంపేసి దాన్ని లోపలికి పంపిస్తారు మైక్రో ఆర్గానిజం. అప్పుడు మన బాడీ లోపల ప్రతిరక్షకాలు అంటారు, యాంటీబాడీస్ అని అంటారు ఇంగ్లీష్ లో. అవి డెవలప్ అవుతాయి. డెవలప్ అయ్యి ఎప్పుడైనా సూక్ష్మక్రిములు ఏమైనా హానికరమైన వచ్చినప్పుడు వాటిని చంపడానికి రెడీగా డెవలప్ అయి ఉంటాయి. అందుకొరకు వ్యాక్సిన్ తీసుకుంటారు. తర్వాత రోగం వచ్చిన తర్వాత కూడా తీసుకునొచ్చు. దానివల్ల ఏమైతే మళ్ళీ నెక్స్ట్ టైం రాకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. కానీ వచ్చిన రోగాన్ని తగ్గించడానికి ఉపయోగపడదు. మళ్ళీ వ్యాక్సిన్ రాకుండా ఉండడానికి తోడ్పడుతుందేమో కానీ ఆ, వచ్చిన రోగాన్ని అయితే తగ్గించడానికి ఉపయోగపడదు. స్ప్రెడింగ్ అంటే వ్యాప్తి చెందడం, ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందడాన్ని స్ప్రెడింగ్ అని అంటారు. స్ప్రెడింగ్ అంటే ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందడాన్ని స్ప్రెడింగ్ అంటారు. ప్రికాషన్స్ అంటే జాగ్రత్తలు. ప్రికాషన్స్ అంటే జాగ్రత్తలు అంటే వ్యాధి రాకుండా తీసుకునే వాటిని మనం ప్రికాషన్స్ అని అంటాం. వెక్టర్ అంటే విచ్ స్ప్రెడ్ ద డిసీజెస్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద వెక్టర్. విచ్ స్ప్రెడ్ ద డిసీజెస్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద వెక్టర్. ఇప్పుడు మనం ఏమంటాం, దోమల వల్ల మలేరియా వ్యాధి వ్యాప్తి చెందుతుంది. సో మలేరియా డిసీజ్ స్ప్రెడ్స్ విత్ ద మస్కిటోస్ అని అంటాం కదా. సో హియర్ ద మస్కిటో ఇస్ ద వెక్టర్. అట్లనే ఈగల వల్ల కలరా టైఫాయిడ్ వస్తుంటాం. హియర్ ద హౌస్ ఫ్లై ఇస్ ద వెక్టర్. వెక్టర్ మీన్స్ విచ్ స్ప్రెడ్ ద డిసీజెస్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద వెక్టర్. సో ఐ సెడ్ అబౌట్ ద వెక్టర్స్. ప్రికాషన్స్ కూడా చెప్పినాం కదా, జాగ్రత్తలు. ప్యాథోజన్స్, ప్యాథోజన్స్ ఆర్ దట్ విచ్ కాజెస్ ద డిసీజెస్, దోస్ ఆర్ ఆల్ కాల్డ్ ద ప్యాథోజన్స్. ఇంతకు ముందు కూడా చెప్పిన ప్యాథోజన్స్ అంటే ఏంది. సో వైరస్, బ్యాక్టీరియా, ప్రోటోజోవాస్, దీస్ ఆర్ కాల్డ్ as the pathogens. So I said about the vectors which spread the diseases. Examples are the housefly and then mosquitoes. రెసిస్టెన్స్ చెప్పినా కదా, నిరోధకత, రాకుండా ఉండగలగడం, రాకుండా ఉండగలగడం. అంటే acute and chronic diseases, we say that chronic diseases means which have the long time. The disease which continues long time, those are called as the chronic diseases. ఇప్పుడు కొన్ని వ్యాధులు వస్తున్నాయంటే జీవితాంతం ఉంటాయి. డయాబెటీస్ కానీ, బీపీ కానీ, హార్ట్ అండ్ కిడ్నీ డిసీజెస్ కానీ, దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ద క్రానిక్ డిసీజెస్. అంటే చాలా రోజులు ఒక వ్యాధులు లైఫ్ టైంలో కానీ చాలా ఎక్కువ రోజులు ఉంటే వి సే ఇట్ ఈస్ ద క్రానిక్ డిసీజెస్. సో ప్రికాషన్, సో మెనీ టైమ్స్ ఐ ఎక్స్ప్లెయిన్ దట్. ప్రికాషన్ అంటే జాగ్రత్తలు, ముందు జాగ్రత్త. వెక్టర్స్ కూడా చెప్పిన కదా, విచ్ స్ప్రెడ్ ద డిసీజెస్, దోస్ ఆర్ కాల్డ్ యాజ్ ద వెక్టర్స్ లైక్ ఇన్సెక్ట్స్, హౌస్ ఫ్లై అండ్ దెన్ మస్కిటో. స్క్రీన్ తీసేసిన, అప్పుడే వచ్చింది స్క్రీన్. స్క్రీన్ అప్పుడే అయిపోయింది. సో క్రానిక్ డిసీజెస్ ఐ ఎక్స్ప్లెయిన్ నౌ. సో విచ్ డిసీజెస్ కంటిన్యూస్ ఫర్ లాంగ్ టైమ్ ఆర్ ద లైఫ్ టైమ్. యాంటీబయాటిక్స్ అంటే వాడరాదు, ఎందుకంటే వాటి యొక్క అంటే తొందరగా తక్కువ అయిపోతుంది. కానీ రాను రాను ఏమైతుందంటే ఇప్పుడు ఏమంటారు చూడు, తినగా తినగా వేప తీయనైన అని అంటారు కదా. ఫస్ట్ తిన్నప్పుడు చేదు చేదు అవుతుంది, తర్వాత తర్వాత ఏమవుతుంది, అది చేదు లేకుండా అవుతుంది. అట్లా యాంటీబయాటిక్స్ ఫస్ట్ బాగానే పనిచేస్తాయి, తర్వాత తర్వాత ఏంటంటే మంచిగా పనిచేయదు. అవి ఇంకా అడ్వర్స్ చేస్తాయి. లైక్ ద కెమికల్ ఫెర్టిలైజర్స్. మనము చెప్పిన కదా, ఆర్టిఫిషియల్ ఫెర్టిలైజర్స్ వేస్తే ఫస్ట్ పంట దిగుబడి ఎక్కువ వస్తుంది, తర్వాత మొత్తం సాయిల్ పాడైపోతుంది, పంట దిగుబడి తగ్గుతుందని. ఇన్ ద సేమ్ వే యాంటీబయాటిక్స్ కూడా అంతే. కాబట్టి యాంటీబయాటిక్స్ యూజ్ చేయరాదు, చేసినా వెరీ వెరీ తక్కువ యూజ్ చేయాలి. నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ ఐ గివెన్ ద ఎగ్జాంపుల్స్, దట్ ద బీపీ, బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్, మధుమేహ వ్యాధి, and the kidney related diseases, heart related diseases. These are all called as the non-communicable diseases. Blood pressure means you will learn in the 10th class. Normal blood pressure అని మనకు 120/80 అని ఉంటుంది. If that pressure is more, we say it is as the blood pressure. Actual గా బ్లడ్ అనేది మన వీన్స్ లోపల ఎంత స్పీడ్ తోటి పోవాలనే దాని మీద అది ఆధారపడి ఉంటుంది. సో యూ యూజ్ ద వర్డ్ బ్లడ్ ప్రెషర్. అది దాని గురించి మొత్తం మీరు 10th క్లాస్ అట్లా
తెలుసుకుంటాం. ట్యూబర్కులోసిస్ ఇస్ ఏ డిసీజ్ మనం నేర్చుకున్నాము. దట్ ఈస్ క్షయ వ్యాధి అని అంటారు తెలుగులో, లంగ్స్ కి ఎఫెక్ట్ అవుతుంది. ట్యూబర్కులోసిస్ వి డిస్కస్డ్ ఇన్ ద థర్డ్ లెసన్ ఆల్సో. మీరు ఆ పట్టిక ఉంది కదా మీ పుస్తకం లోపల, ద డిసీజెస్ విచ్ కాజ్ టు హ్యూమన్ బీయింగ్స్, దాని లోపల ఉంటుంది చూడండి ట్యూబర్కులోసిస్. క్షయ వ్యాధి అని అంటారు. ఓకే, బ్యాక్టీరియా నుంచి వస్తుంది. వాట్ ఈజ్ ఆర్థ్రోపోడ్స్? ఆర్థ్రోపోడ్స్ వి డిస్కస్ ఆల్ ఇన్సెక్ట్స్ కాల్డ్ యాజ్ ఆర్థ్రోపోడ్స్. ఆర్థ్రోపోడ్స్ అంటే ఇన్సెక్ట్స్, హౌస్ ఫ్లై కానీ, మస్కిటో కానీ, ఈవెన్ బటర్ఫ్లై కానీ, దీస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ ద ఆర్థ్రోపోడ్స్. వీటిని జాయింటెడ్ లెగ్స్ ఉన్న ఆర్గానిజమ్స్ అని ఆర్థ్రోపోడ్స్ అని చెప్పి అంటారు. సో ఈ ఆర్థ్రోపోడ్స్, ఆల్ ఇన్సెక్ట్స్ ఆర్ ద ఆర్థ్రోపోడ్స్. వి డిస్కస్డ్ ఇన్ థర్డ్ లెసన్ యాజ్ ద మైక్రో ఆర్థ్రోపోడ్స్, ఐలాస్, డాఫ్నియా. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ద ఆర్థ్రోపోడ్స్. ట్యూబర్కులోసిస్ ఇస్ డిసీజ్ చెప్పిన ఇంతకుముందు, క్షయ వ్యాధి అంటారు తెలుగులో. క్షయ వ్యాధి లంగ్స్ కి ఇన్ఫెక్ట్ అవుతుంది. వీడు ఎవడో ఇద్దరు ముగ్గురు తీసేసేది లేదు. ఆర్థ్రోపోడ్ చెప్పిన కదా, ఆల్ ఇన్సెక్ట్స్. యా, డ్రాగన్ ఫ్లై ఈజ్ ఆల్సో వెక్టర్ ఫర్ సమ్ ఆఫ్ ద డిసీజెస్. ప్రెషర్ అంటే పీడనం అని అంటారు. బ్లడ్ అనేది వీన్స్ లో కానీ ఆర్టరీస్ లో వెళ్ళేటప్పుడు క్రియేట్ చేసేది. మనం అట్లా ఒక్కొక్క పదాన్ని చెప్పలేం. వి డోంట్ యూజ్ దోస్ వర్డ్స్. ట్యూబర్కులోసిస్ ఆల్రెడీ ఐ సెడ్. ట్యూబర్కులోసిస్ అండ్ ట్యూబర్కులోస్, ఆర్థ్రోపోడ్స్ అని చెప్పినాం. రఫేజెస్ ఇప్పుడు వచ్చిందా? రఫేజెస్ అంటే పీచు పదార్థాలు. వి డిస్కస్ ఇన్ సిక్స్త్ లెసన్. ఎక్కడైతుందంటే పీచు లాగా ఉంటుంది. ఇప్పుడు బీరకాయ అవన్నీ తింటే కదా, దాని లోపల ఇట్లా గుంజితే నారల్లాగా వస్తాయి కదా, ఫైబర్ లాగా వస్తాయి కదా, అట్లా ఉన్నటువంటి వాటిని అన్నిటిలో మనం రఫేజెస్ అని అంటాం. పీచు పదార్థాలు అంటాం. ఇవి తినాలి, బాగా ఎక్కువ తినాలంటాం. కాన్స్టిపేషన్ ప్రివెంట్ చేస్తాయి, మలబద్ధకాన్ని నివారిస్తాయి. రఫేజెస్ పీచు పదార్థాలు అని అంటాం. మనం తినే ఆహార పదార్థాల లోపల ఉండే వాటిని. ఆ బీరకాయ ఇట్లా గుంజిన చిక్కుడుకాయ, ఇవన్నీ బీర్నీస్ ఇట్లా లాగినప్పుడు తీగలాగా వస్తాయి కదా, దోస్ ఆర్ ఆల్ హ్యావ్ ద రఫేజెస్. వాటన్నిటి లోపల పీచు పదార్థాలు అంటూ ఉంటాయి అన్నట్టు. యాంటీబయాటిక్స్ ఇవ్వకూడదు. యాక్చువల్ పెద్దవాళ్ళకి ఇవ్వరాదు, చిన్నపిల్లలకు అసలు ఇవ్వరాదు, కానీ ఈ మధ్య వాడుతున్నారు. దట్ ఈస్ డేంజర్ టు దెమ్. ఎట్రోట్రోఫిక్ దీంట్లో ఉందా? ఆటోట్రోఫిక్, ఎట్రోట్రోఫిక్ అనే వర్డ్స్ మనం చేసుకున్నాం. ఆటోట్రోఫిక్ అంటే విచ్ దే ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్, దే ఆర్ కాల్డ్ యాజ్ ద ఆటోట్రోఫిక్. ప్లాంట్స్ ఆర్ ద ఎగ్జాంపుల్. ఎట్రోట్రోఫిక్ అంటే విచ్ డిపెండ్స్ ఆన్ దేర్ ఫుడ్ నెట్స్ అదర్ ఇన్ ఆర్గానిజం, దే ఆర్ కాల్డ్ యాజ్ ద ఎట్రోట్రోఫిక్స్. అంటే ఏవైతే సొంతంగా ఆహారాన్ని తయారు చేసుకుంటే వాటిని ఆటోట్రోఫ్స్ అంటారు. ఆల్ గ్రీన్ ప్లాంట్స్ అండ్ ట్రీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. ఎట్రోట్రోఫిక్ అంటే ఎనిమల్స్ అండ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ద ఎట్రోట్రోఫిక్. They cannot prepare their own food. They depend on others for their food needs. Those are called as the heterotrophics. Antibodies are danger, somewhat danger. Using of more antibiotics. Here and there, ఎప్పుడన్నా ఒకసారి ఒకటి రెండు వాడితే ఏం కాదు, కానీ యూజింగ్ ఆఫ్ మోర్ ఈజ్ డేంజరస్. కొంచెం వాడితే ఏం కాదు, కానీ రెగ్యులర్ గా వాడడం, ఎక్కువ వాడడం. టేకింగ్ మోర్ యాంటీబాడీస్ కాదు, అది యాంటీబయాటిక్స్ వాడాలి. యాంటీబాడీస్ ఆర్ డిఫరెంట్. యాంటీబయాటిక్స్, యాంటీబాడీస్ తినరాదు, దే ప్రొడ్యూస్ ఇన్ అవర్ బాడీ. ఎందుకు కరోలా, థాలమస్, దీస్ ఆర్ ద పార్ట్స్ ఇన్ ద ఫ్లవర్. ఇప్పుడు ఎందుకు వచ్చినాయి అవన్నీ? అవన్నీ మనకు లేవు కూడా. కరోలా, థాలమస్ ఇవన్నీ కూడా దీస్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ ద ఫ్లవర్. ఓకే, అవన్నీ మనకి లెసన్ లో ఉన్నాయి, మన దాంట్లో కూడా లేవు ఇవి. ఓకే, ఇంకా చెప్తే కదా కరోలా, థాలమస్, దిస్ ద పార్ట్స్ ఆఫ్ ద ఫ్లవర్. అవి మన పుస్తకంలో కూడా లేవు, అవి అడగరు. ఒకవేళ మీరు ఒకవేళ ఫోర్త్ లెసన్ లో చూసినట్లయితే, యూ కాన్సన్ట్రేట్ ఆన్ ద ఫోర్ వర్డ్స్. త్రీ, దట్ ఈస్ ద స్టైల్, స్టిగ్మా, ఓవరీ, యాంథర్ అండ్ స్టామెన్. సో యూ కాన్సన్ట్రేట్ ఆన్ దీస్ వర్డ్స్ అండ్ ద మేల్ ఫ్లవర్ పార్ట్స్ అండ్ ఫీమేల్ ఫ్లవర్ పార్ట్స్ అని.
సో ఫిమేల్ ఫ్లవర్ పార్ట్స్ అయితే స్టైల్, స్టిగ్మా, ఓవరీ. మేల్ ఫ్లవర్ పార్ట్స్ అంటే యాంథర్ అండ్ స్టామెన్. సో అవి కరోల్లా, థాలమస్ అడగరు. అవి పెద్ద రిలేటెడ్ అంశాలు కూడా కావు. ఓకే, దోస్ ఆర్ ద పార్ట్స్ ఇన్ ద ఫ్లవర్. ఓకే, ఇంకేమన్నా ఉంటే చూడండి. From tomorrow onwards, I will try to prepare the question papers on the basis of the each unit. ఒక్కొక్క యూనిట్ లేదా ఒకటి రెండు యూనిట్లను కలిపి కొన్ని ప్రశ్నలు తయారు చేసుకుందాం. ఆ ప్రశ్నల ఆధారంగా మనం ఒకసారి చూద్దాం. సో అది ఒకటో లెసన్ నుంచి మనం అట్లా ట్రై చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు ఏవైతే స్క్రీన్ షాట్స్ ఉన్నాయో ఇవి ఆల్రెడీ యూట్యూబ్ లో కూడా అవైలబుల్ ఉంటాయి. ఆ స్క్రీన్ షాట్స్ ఆధారంగా, ఆ స్లైడ్స్ ఆధారంగా మీరు చదవడం అనేది ట్రై చేయండి. డోంట్ మరీ ఎక్కువగా అనవసరం మెటీరియల్ తోటి మీరు ఎక్కువ చదివే ప్రయత్నం చేయకండి. దీన్నే కొంచెం అనలైటికల్ గా చదివితే మీకు ఈజీగా ఏ ప్రశ్నలు వచ్చినా కూడా మీరు రాయగలుగుతారు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద లెసన్. ఓకే నాని గారు, క్లోజ్ చేద్దామా? మీరు నెక్స్ట్ క్లాస్ ఏమైనా ఉంటే కంటిన్యూ చేయండి. నాని గారు లీవ్ అవుతున్నా. సరే. ఓకే.